తమిళనాడు శాసనసభ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఆర్ఎన్ రవి అధికార డీఎంకే సభ్యుల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. గత 2 సమావేశాల్లో చేసినట్లే ఈసారి కూడా తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం కన్నా ముందు రాష్ట్ర గీతాన్ని సభ్యులు ఆలపించారు. ఈ క్రమంలో అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ రవి జాతీయ గీతాన్ని అవమానించారంటూ అసెంబ్లీని ఉద్దేశించి తొలి ప్రసంగం చేయకుండానే వాకౌట్ చేశారు. తర్వాత కొద్దిసేపటికే ఈ అంశంపై గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ ప్రసంగించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదే మైక్రోఫోన్ను ఆపిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం తనకు సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగంలో చాలా అబద్ధాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. గవర్నర్ చర్యలపై మండిపడ్డ సీఎం స్టాలిన్ తన ప్రభుత్వం గవర్నర్ను అవమానించలేదని, ఆయనే తమిళ ప్రజలను గౌరవించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ 100 ఏళ్ల సంప్రదాయాలను అవమానించారన్నారు. ఒక మేకకు గడ్డం ఎందుకు, రాష్ట్రానికి గవర్నర్ ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు.